శ్రీమౌద్గల్య శ్రీవత్సగోత్రజాతౌ శ్రీ అప్పలార్యరత్నమార్యతనుభౌదౌ శ్రీమచ్చటారిచరణాంబుజచంచరీకౌ శ్రీరంగరామానుజదేశికౌస్తు. భగవద్బంధులారా, నకులుని వైభవాన్ని చెప్పుకుంటూ అశ్వముల ప్రత్యేకత గురించి మనం మాట్లాడుకుందాం ఒక్కసారి. ఇది మనకి ఋగ్వేదంలో ఉంది. ఈర్మార్తా సహ సిలికమధ్యమాన సంసూరణాసు దివ్యాసో అత్యాహ హంసైవ శ్రేణిషో యతంతే యదాక్షిషు దివ్యమంగ్మస్యాహ ఈర్మార్త సహ ప్రేరకములై పరిగెడతారు వీళ్ళు. సిలిక మధ్యమాస సంగతమైన నాజూకైన నడుము భాగం కలిగిన వాళ్ళు, అంటే బలమైన మధ్య భాగం కలిగిన వారు, అంటే ప్రౌఢము పృష్ఠము అయినటువంటి ఆ సంగత ప్రదేశంలో ఉంటుంది వీళ్ళ నాజూకుతనము. అది సూరణాస విక్రమశీలురు వీళ్ళు. ఎక్కడా కూడా వెనక్కి తగ్గే అవకాశం ఉండదు. విక్రమశీలురు వీళ్ళంతాను. అంతేకాదు దివ్యాస జులోకంలో పుట్టారు. అత్యాహ చాలా అతనశీలములు, ప్రతిదీ కూడా దాటిపోగలవవి. అలాంటి అశ్వములు శ్రేణిశ పంక్తులు పంక్తులు పంక్తుల్లా పరిగెడతాయి. ఎప్పుడూ గుర్రాలు ఏకాగ్గా జీవించవు. 10-15 గుర్రాలుంటే ఆనందంగా జీవిస్తుంటాయి. అలాంటివి సంయతంతే, ప్రయత్నలోపం ఎక్కడా ఉండదు. హార్స్ పవర్ అండల్లో ఉద్దేశ్యం అదే. ప్రయత్నం ఎప్పుడూ జరుగుతుంటుంది. హంస ఇవ యత్ అశ్వాహ దివ్యం అంగ్మం. హంసల వలె అశ్వినీ దేవతలు తిరిగే వెళ్ళే దివ్యమైన మార్గంలో ఆక్షిషు అవి బాగా వ్యాపిస్తుంటాయి. అలాంటివి. అందుకనే మనకి అశ్వమేధంలో ప్రార్థన ఉంటుంది. సుగవ్యంనో వాజీ స్వస్యం పుంసః పుత్రాం ఉత విశ్వాపుషం రయిం అనాగాస్త్వం నో అదితి కృణోతు క్షత్రం నో అశ్వ వనితాం హవిష్మాన్. ఈ గుర్రముందే నహ సుగవ్యం, మంచి శోభనకరమైన గోసంపద. అంతేకాదు విశ్వాపుషం రయం, విశ్వపోషకమైనటువంటి సంపద కృణోతు చేస్తుంది. పుంసః అంటే పుత్రుడని, స్త్రీ సంతానం కూడా. అంచేత వధ్వాదులు స్వరక్షకములైన సంతానము అలా ఉండేలాగా నహ అదితి అనాగాత్వం కృణోతు. మాకు అదితి దీనత్వం ఎరుగని ఈ గుర్రముందే అది మాకు ఇచ్చుగాక. సర్వతః అనాగాత్వం కృణోతు, మమ్మల్ని పాపరహితుల్ని చెయ్యాలి. హవిష్మాన్ ఆవిర్భూతమైనటువంటి ఈ గుర్రములన్నీ ఉన్నాయి. అశ్వ నహ క్షత్రం బలం వసతాం, అంటే మేమిచ్చే హవిస్సుల చేత మాకు చక్కటి నాశనము కాని బలాన్ని ప్రసాదించుగాక అంటూ అశ్వమేధ యాగంలో గుర్రానికి ప్రార్థన చేస్తారు ఇక్కడ. అది విశేషం. అంతేకాదు ఈ గుర్రము యమ, అగ్ని, వాయు, ఇంద్ర రూపాలని పురాణాలు చెప్తున్నాయి. అసి యమో అసి ఆదిత్యో అర్వన్నసి శ్రితో గుహ్యేన వ్రతేన అసి సోమేన సమయ విభుక్త ఆహుస్తే త్రీణి దివ బంధనాని. అశ్వమా త్వం యమః అసి, నియామకుడైన అగ్నివి, అగ్ని చేత ప్రసాదించబడ్డావు కదా. అందుకని ఆదిత్య అసి, ఆదిత్యుడివి, అంటే సూరాత్ సూరస్య, సూరాత్ నిరతష్ట, సూర్యుడి నుంచే పుట్టావు కదా నువ్వు. అందుకని గుహ్యేన వ్రతేన, గోపనీయేన దుర్నిరూపేణ కర్మణ సర్వవ్యాప్తి చెందుంటావు నువ్వు. ఎంత ఎక్కడలా ఉంటావు ఎవరికి తెలియదు. అందుకని త్రితః అసి, ఆ కారణం చేత 3 స్థానాల్లో ఉండే వాయువు నువ్వు. రహస్య వ్రతముతోటి
గోపనీయమైన కర్మలతోటి యోగాది సాధన రూపంలో ఉండే త్రితుడని ఒక ఋషివి నువ్వు. అశ్యమా సోమేన సమయ పిభుక్తహాసి, సోమము చేత బాగా తడుపబడిన సమయంలో నిన్ను గ్రహిస్తాం మేము. తే నీకు దివి త్రీణి బంధనాన్ని, ఆ ద్యులోకంలో 3 కారణాలు బంధనములు ఉండడానికి. ఎలాగా? వసువులు, ఆదిత్యులు, ద్యులోకం అని చెప్తారు. అలాంటి నీకు మేము నమస్కరిస్తున్నామమ్మా. కాబట్టి మీరందరూ కూడా యమేన దత్తం త్రిత ఏనం అనయన్ ఇంద్ర ఏనం ప్రథమ అధ్యతిష్టన్ గంధర్వో అస్య రచనాం అభృణాత్ సూరాతస్యం వసవ నిరతష్ట. అగ్నిచేత ఇవ్వబడ్డావు. అంతేకాదు త్రితుడు అంటే వాయువు, అతడి చేత రథానికి పూంచబడ్డావు. అంత మాత్రమే కాదు, ఏతత్ ఇంద్ర ప్రథమ అధ్యతిష్టన్, ఈ అశ్వాన్ని మొదటగా ఇంద్రుడే అధిరోహించాడు. అలాంటిది అస్య సోమ రచనాం ప్రయుక్తం అగృహ్ణాత్, సోముడు రచన పట్టుకున్నాడు తాళ్ళు. ఏ వసవ రశ్ములారా సూరాత్ అశ్వం నిరతష్ట, ఆ సూర్యుడి దగ్గర నుంచి ఓ కిరణములారా ఆ గుర్రాలని మా దగ్గరికి తీసుకురండి అని చెప్పి. అంటే అందుకనే మనకి రాముణ్ణి గురించి కూడా చెప్పేటప్పుడు రక్షిత జీవలోకస్య అంటే ధర్మస్య పరిరక్షిత, యశస వాసవోపి సమహ అంటాడు మళ్ళీను కీర్తి. అలాంటిది సోమవత్ ప్రియదర్శన, అదే మళ్ళీను అంటే విష్ణున సదృశో విక్రమే. ఇన్ని అర్థాలున్నాయి. అలాంటి లక్షణము కలిగిన గుర్రమా మాకు రక్షణ కలిగించాలి. అంతేకాదు యతక్రంద ప్రథమం జాయమాన ఉద్యన్ సముద్రాత్ ఉత వా పురీషు స్యేనస్య పక్ష హరిణస్య బాహు ఉపస్తుత్యం మహి జాతం తే అర్వన్. అర్వన్ అంటే విపరీతముగా సంచరించగలిగే గుణము కలిగిన ఓ గుర్రమా, తే జాతం నీ జనన జన్మ ఉందే ఉపస్తుత్యం అందరి చేత కూడా స్తుతించబడదగినది. ఎలాగంటావా? యత్ సముద్రాత్ అంతరిక్షం నుంచి యక్షగంధర్వాది సంబోధన కాలం అంచేత ప్రథమం జాయమాన, వాళ్ళందరూ కోరితే వచ్చావు నువ్వు, అలాంటి దానివి. అంతేకాదు సముద్ర ఆదిత్య సమందమాతవృష్ట్య, సూర్యుడి నుంచి వసువులు ప్రార్థిస్తే వచ్చిన దానివి నువ్వు. పురీషాత్ ఉద్యన్ అంటే సర్వకామములని ప్రవర్తింపజేసే నీటి నుంచి కూడా నువ్వే పుట్టావు. అక్రంద ఎందుకోసం? శబ్దించావు, యజమానికి క్షేమాలు కలిగించాలని చెప్పి. పక్ష నీ పక్షములున్నాయే 2 పక్కలను, స్యేనస్య బాహు హరిణభ్య అంటే గ్రద్దకున్న రెక్కల వంటివి, జింకకున్న బాహువుల వంటివి, అంత వేగంగా పరిగెడతావు నువ్వు. అంచేత ప్రజాపతి సంకల్పం చేత నీవు ఆవిర్భవించావు. ఇది వెంకటాచల మహత్యంలో ప్రత్యేకించి చాలా అద్భుతంగా వర్ణన చేస్తారు. భగవంతుని సంకల్పం చేతనే అక్కడ వాయుదేవుడు గుర్రము రూపం ధరించాడని వస్తుంది అక్కడ. అలాగే సర్వకాల సర్వావస్థల్లో మమ్మల్ని రక్షించు. మానోవధీద్ ఇంద్ర మా పరాధ మానప్రియ భోజనాన్ని ప్రమోషి. ఆండా మానో మఘవన్ శక్ర నిర్భేన్మాన పాత్రాభేత్ సహజానుషాణి. ఇంద్రుడు మమ్మల్ని హింసించకూడదు, హింసల పాలు చెయ్యకూడదు. మా పరాధ మమ్మల్ని పరిచ్ఛేదించవద్దు, మా పూజలు ఎప్పుడూ స్వీకరించాలయ్యా. గుర్రముతో పాటుగా నిన్ను ప్రార్థన చేస్తున్నాం. నహ ప్రియ భోజనాన్ని మా ప్రమోషి, మా భోజనాదులని నీవు మాత్రము తొలగించవద్దు, నాశనము చేయవద్దు. మగవన్ శక్ర ధనవంతుడ సకల కార్య నిర్ణేత దయచేసి నా అండ మా భేత్ మా అండములని అంటే సంతానమునని చంపవద్దు. మాన పాత్ర భేతు మా వంశాంకురాలన్నిటికీ కూడా రక్షణ కలిగించు. అశ్వమేధ యాగంలో ఉన్న గొప్పతనం ఇది. అంచేత మా వాళ్ళందరితోటి కూడా
రక్షణ కలిగించేలా ఉండు నువ్వు, అలాంటిది నీవు రక్షణ కలిగించాలి నువ్వు అంటూ, మాకు ఎందుకు అంటే మానుష రూపంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన గురువు, అలాంటివాడు ఆ గుర్రములు తోలుతున్నాడు పరమాత్మ అంటూ ఒక చమత్కారం ఏమిటంటే, అశ్వమేధంలో గుర్రాన్ని ప్రార్థన చేస్తూ ఒక మాట అంటారు, మానో మిత్రో వరుణో అర్యమ ఆయు ఇంద్ర ఋక్షుభ మరుత పరీక్షన్. మేము గుర్రాన్ని ప్రార్థన చేస్తుంటే వీళ్ళంతా కోప్పడతారేమో, ఎవళ్ళు? మిత్రుడు వరుణుడు, అర్యమ వాయుదేవత, ఇంద్రుడు, ఋక్షువులు, వీళ్ళందరూ కూడా వదిలిపెడతారు. యద్వాజినో దేవజాతస్య సప్తే ప్రవక్ష్యాము. మేము గుర్రాన్ని ప్రార్థన చేస్తున్నాం, గుర్రాన్ని అలంకరిస్తున్నాం, గుర్రం పేరుతోటే వాళ్ళందరినీ కూడా ప్రార్థన చేస్తున్నాం. అంచేత దయచేసి మాకందరూ కూడా మిత్ర అహరభిమాని దేవత, వరుణ రాత్రభిమాన దేవత, అర్యమ అంతరాళంలో ఉండే ఆ ప్రాంతానికి దేవత, ఆదిత్యుడు, ఆయు అంటే వాయుదేవుడు, ఇంద్ర ప్రసిద్ధుడైన వాడు, అసలు మనకందరికీ తెలుసు. రుభుక్షా దేవతలతోటి సమానంగా ఎదిగిన మానవులు వీళ్ళు, కానీ మిగిలిన వాళ్ళెవ్వళ్ళు కూడా యత్ వాజిన దేవజాతస్య. అందుకని ఇంతమంది దేవతలతో ఏర్పడిన ఈ గుర్రాన్ని ప్రార్థిస్తుంటే సప్తేహే వేగంగా సంచరించేది, దీని వీర్యాన్ని విధదే తెలియజేయడానికి వహించే స్తోత్రాలు చేస్తున్నాం, దయచేసి ఆగ్రహించకండి అంటూ అశ్వము దేవతారూపమని చెప్పడానికి బృహదారణ్యకంలో ప్రత్యేకించి మంత్రాలుంటాయి. అందుకనే ఒక మాట ఉంది, ఇక్కడ నేల నుండెదరు హీనులు వీరలు వీరలిష్టులు చక్కగా చేసి హవ్యముల చాలగనియని వారు యోగ్యులన్ మిక్కిలి తిట్టుతున్ ధనిక మేదుర భక్తిని చూపుతుందరు. మీరెక్కువ వారు కారే మతినెక్కులు వారికి. దేవతలు వీళ్ళు యజ్ఞం చేయటం లేదని కోప్పడుతున్నారా? దయచేసి అల్లా అనకండి, ఉన్నాడిక్కడ మహానుభావుడు. అందుకోసమే నకులుడు గుర్రాలని అంత గొప్పగా ప్రేమగా చూస్తూ రక్షించడానికని వచ్చాడు. గుర్రాలని కాపలా కాస్తానన్నాడు, చాలా గొప్పగా చెప్పాడు. ఆ విశేషాలతో నకులుడి విశేషాన్ని పూర్తి చేసుకుని, ధర్మో వివర్ధతి యుధిష్ఠిర కీర్తనేన పాపం ప్రణశ్యతి వృకోదర కీర్తనేన శత్రు వినశ్యతి ధనంజయ కీర్తనేన మాద్రీసుతౌ కథయతాం న భవంతి రోగా. అంచేత మాద్రి కుమారుడు నకులుడు అంటే నిష్కామకర్మ, కోరికలన్నీ గుర్రముల వంటివి. ఆ గుర్రాల విశేషం చాలా విస్తారంగా చెప్పుకున్నాం. అలాంటి కోరికలని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేద్దాము అని ప్రార్థన చేస్తూ సహదేవుడి విశేషాన్ని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. స్వస్తి.